హలో. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కలికిరి మేడం. హలో, కలికిరి మేడం. కనిగిరి నుంచి మాట్లాడుతున్నారు. అమ్మ మీ పేరు చెప్పండి. రమాదేవి. రమాదేవి గారు కనిగిరి నుంచి మాట్లాడుతున్నారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి. పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. పేరు శ్రవంతి. 2005 ఏప్రిల్ 22. 2007 ఏప్రిల్ 22. 2005. 2005 ఏప్రిల్ 22 కరెక్టేనమ్మా? కరెక్ట్ మేడం. అమ్మాయికి మ్యారేజ్ అయింది కానీ గొడవలు ఎక్కువ వస్తున్నాయి. పుట్టిన టైం చెప్పలేదమ్మా. ఏప్రిల్ 22 సాయంత్రం, శుక్రవారం నైట్ 11కు. రాత్రి 11 గంటల సమయంలో పుట్టారు. అవును మేడం. ఏ ఊర్లో పుట్టారండి? పీలేరు హాస్పిటల్లో. ఏ జిల్లా వస్తుందమ్మా? చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా వస్తుంది. సరేనమ్మా, గురువు గారితో మాట్లాడండి, మీ సమస్య గురించి మాట్లాడండి. గురుజీ, అమ్మా చెప్పండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది స్వామి. ఏమో కుదరడం లేదు, చాలా గొడవలు వస్తున్నాయి. అందుకనేసి. హస్త నక్షత్రం అయిందమ్మా పాపది. హస్త నక్షత్రము కన్యారాశి అయ్యింది పాపది. హస్త నక్షత్రం కన్యారాశి అయింది. అదే జాతకంలో వివాహ స్థానంలో శని ఉన్నాడు పాపిగా. దానివల్ల ఈ యొక్క సమస్య వస్తుంది. వివాహ స్థానాధిపతి బుధుడయ్యాడు. బుధుడి మీద కూడా కొద్దిగా, బుధుడు రాహుతో పాటు ఉండడం, రాహు మీద కూడా చంద్రుడి యొక్క పాప దృష్టి ఉండడం, దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ యొక్క శనివారాలు కూడా నల్ల నువ్వులు, నలుపు రంగు వస్త్రము ఒక 5 శనివారాలు దానంగా ఇప్పించండి. అది ఒకటి ఇప్పించి ఈ యొక్క చూపుడు వేలుకి ఒకటి కనకపుష్య రాగం ఉంగరము చూపుడు వేలుకి పెట్టుకోమని చెప్పండి. పెట్టుకుంటే కనుక వివాహపరమైనటువంటి సమస్యలు అవన్నీ కూడా తగ్గి మీరు అనుకున్న పనులు కొద్దిగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చెయ్యండి. ఇవి చేసి రోజు కూడా క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే కనుక దైవికమైన శక్తి పెంపొంది ఈ అమ్మాయికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ గొడవలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా సర్దుమణుగుతాయండి. ఏంటమ్మా? అవన్నీ అంటే మనసులో పెట్టుకుని డిప్రెస్ అవ్వడానికి ఉపయోగపడకూడదమ్మా. మీరు ఇవి చెయ్యండి, పరిహారాలు చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. కొన్ని రోజులు అయ్యాక కొద్దిగా సెట్ అవుతాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయమ్మా, పావు కొద్దిగా జాతకంలో కొద్దిగా బలంగా పత్ని శాపం ఉంది. దానివల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవి రెమెడీస్ చేయండి. రెమెడీస్ చేస్తే మీకు ఒక 50% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 50% అంటే కొద్దిగా స్లోగా ప్రోగ్రెస్ అవుతుందమ్మా. కొద్దిగా ఇవి చేస్తూ ఉన్నారు, రెమెడీస్ చేస్తుంటే మీకు మార్పులు అనేవి స్పష్టంగా మీకు కనబడతాయి. ఓకేనమ్మా?